నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకోవాలి అంటే శ్రవణం చేస్తున్నాము. తర్వాత దాన్ని కొంచెం మనం మననం చేసుకొని తర్వాత ఆ స్థితిలో ఉంటే అల్టిమేట్ ఏంటంటే వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ అనేది తెలిసిపోతుంది. దాన్నే సాక్షాత్కారం అన్నారు, సత్యం అన్నారు. ఇప్పుడు ఉపనిషత్తుల సారము, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత కలిపేసి దీన్ని ప్రస్థానత్రయం అన్నారు. ఇది శాస్త్రం. నిన్న చెప్పుకున్నాం కదా, శాస్త్రం అంటే సైన్స్ అంటే జ్ఞానం. అంటే ఏంటి? అల్టిమేట్ చెప్పిందంతా ఈ మూడు కూడా జ్ఞానం గురించి చెప్పాయి. నాట్ ఓన్లీ ఈ భగవద్గీతే కాదు, భగవతత్వానికి సంబంధించినటువంటి ఏ పుస్తకం తీసుకున్నా దాన్ని మనం కొంచెం దాన్ని డీకోడ్ కనుక చేసుకుంటే దాంట్లో ఉన్న సారం జ్ఞానానికి సంబంధించి అల్టిమేట్గా ఇదే అవుతుంది. ఎందుకంటే ఉపనిషత్తులే ఓల్డెస్ట్వి. వాటి తర్వాత వచ్చాయి మళ్ళీ చాలా గ్రంథాలు ఉన్నాయి కదా, యోగ వాసిష్టం అనండి, తర్వాత శంకరాచార్య గారు రాసినటువంటి వివేక చూడామణి, ఆ తర్వాత మళ్ళీ అష్టావక్ర గీత. ఇవన్నీ కూడా మొత్తం అల్టిమేట్ ఏంటంటే కాన్సెప్ట్ ఒకటే. కాకపోతే ఏంటంటే వాళ్ళు అచీవ్ చేసుకున్నటువంటి విధానం, వాళ్ళు ఏ ప్రాసెస్ తీసుకున్నారు అనేటువంటి విధానం మాత్రం డిఫరెంట్ కావచ్చు. ఏంటి కాన్సెప్ట్ అంటే సిద్ధాంతం. ఏం చెప్పారు అసలు సిద్ధాంతం? ఇది నిజం చెప్పాలంటే మనకు అవసరమైన సిద్ధాంతమే, అంతే కదా. మన గురించి మనం తెలుసుకోవాలిగా. మనం వచ్చాము, ఉన్నాము, వెళ్ళిపోబోతున్నాము. ఈ లోపల మన ప్రయాణానికి, మనం వచ్చిన దానికి అసలు అర్థం ఏంటి? మనం ఏం చేసాము? ఏదో అంటారే మామూలులాగానే హాయిగా, ఏదంటారు దాన్ని, ఆకలి, నిద్ర, భయం, మైథునం, ఇవన్నీ వండర్ఫుల్గానే జరిగి ఉండొచ్చు. లేదా కొంతమందికి బాగుండకపోవచ్చు, కొంతమందికి బాగలేకపోయి ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా అయితే ఈ 4 ఎండ్ అవుతాయి ఉన్నాయి. ఏవి 4? అందరిలో, ప్రతి జీవిలో, చీవ దగ్గర నుంచి ఏనుగు వరకు, మామూలుగా అన్ని జంతువుల్లో ఈ 4 సహజమే. ఈ 4 కానిటువంటి స్థితి ఒకటి మనకి పరమాత్మతత్వం దగ్గరగా మనకి ఇవ్వడం జరిగింది. ఏంటది? మన అంతఃకరణ అంటే మన బుద్ధి, మన మనస్సు, మన చిత్తం, మన శరీరం ద్వారా ఉన్నది అహంకారం. వీటన్నిటిలో మన కంటికి కనపడుతున్నది మాత్రం ఏంటి? మన శరీరమే మనకు కనపడుతుంది. కానీ మన శరీరం ఉన్నది అంటే నేను బ్రీతింగ్ తీసుకున్నాను, ఓహో నా దగ్గర ప్రాణం ఉందనేటువంటి విషయం కొద్దో గొప్ప ఆలోచన ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తున్నది. ఈ ప్రాణం ఉన్నదనేటువంటి విషయం లోపల ఉన్నటువంటి ఇంకొక దానికి తెలుస్తుంది. ఎవరికి? నా మనసుకు తెలుస్తుంది. ఈరోజు నా ప్రాణం బాగలేదబ్బా, నీరసంగా ఉంది, ఎనర్జీ లేదు అంటారు. అని ఎవరంటున్నారు ఆ మాట? లోపల ఉన్నటువంటి నీ మనసు అంటుంది, అంతే కదా. మనసుకేగా తెలుస్తుంది. ఈరోజు ఎందుకో చాలా హ్యాపీగా ఉంది, పొద్దున్న నిద్ర లేస్తూనే వండర్ఫుల్గా ఉన్నాను, ఏదేదో చెయ్యాలనిపిస్తుంది నాకు అని మళ్ళీ మనసే అంటుంది. అంటే ఎవరు ఏం చేయాలనిపించడానికి కావాల్సిన శక్తి ఎవరిది? ప్రాణానికి. అంటే మన దగ్గర ప్రాణం ఉన్నది, మనసు ఉన్నది, ఈ రెండు కలిపి మన దగ్గర శరీరం ఉన్నది. ఇప్పుడు ఏ అనుభవం వచ్చినా శరీరానికి అనుభవం వస్తుంది అనుకుంటున్నాం కదా. నిజం చెప్పాలంటే అనుభవం శరీరానికి కాదు. అనుభవం ఎంతసేపటికి మనసుకే. ఇంద్రియాలు ఉన్నాయి. ఏంటి? మన దగ్గర 5 సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి. ఈ కళ్ళు ఉన్నాయి. కళ్ళు కేవలం చూస్తాయి, అంతే తప్ప ఇక్కడ బిస్కెట్ ఉందా, యాపిల్ ఉందా, లేదా మ్యాంగో ఉందా, లేకపోతే ఇంకేదైనా దోశ ఉందా అని చూడగలిగేటువంటి కెపాసిటీ దానికి లేదు. 20,000 మందినైనా చూస్తుంది, 1,00,000 మందినైనా చూస్తుంది. కానీ ఆ 1,00,000లో మావాడెవడు, ఇది మామిడి పండు చెట్టు, ఉపయోగపడే చెట్టు అనేటువంటి విషయం దానికి తెలియదు. తెలిసింది ఎవరికి? స్పెసిఫిక్గా తెలిసింది ఎవరికి అంటే మన మనసుకే తెలుసు. ఈ మనసుకు మాత్రం ఎలా తెలిసింది? మనసుకు ఎలా తెలిసింది అంటే మన దగ్గర ఉన్నటువంటి మన జ్ఞాపకాలకు అనుగుణంగా తెలిసింది. ఇప్పుడు మన జీవితాన్ని కనుక మనం బయట పెడితే మనకి ఎలాంటి అనుభవాలు ఉన్నాయో అలాంటిదే మన జీవితం. ఇంకంతకంటే ఇంకేం లేదు. నిన్న ఏదో పాపం పసిపిల్లలు ఏదో పేట్రియాట్రికల్ డ్రామా, ఆ తర్వాత చైల్డ్హుడ్ డ్రామా, ఆ తర్వాత టీనేజ్ డ్రామా వండర్ఫుల్, కరెక్టే అయి ఉండొచ్చు. కానీ అర్థం ఏంటి? వాళ్ళ మనసులో ఉన్నటువంటి సిచ్యుయేషన్ చిన్నప్పుడు జరిగిపోయి ఉంటాయి. డ్రామా లేకుండా ఏ లైఫ్ ఉండదు. కొంతమంది ఇంకేదన్నా ప్రాబ్లం ఉంటే, కొంతమందికి ఫుడ్ కూడా లేకుండా ఉంటే ప్రాబ్లం ఉంటే, అదంతా ఒక జర్నీ. అంటే అర్థం ఏంటి? అందుకనే మన ఋషులు మనకేం చెప్పారు? నీ జీవితం ఫుల్గా హ్యాపీనెస్ కోసమో ఎంజాయ్మెంట్ కోసమో కాదు, కేవలం నీకు వచ్చిన అనుభవాల్లో నువ్వు నేర్చుకుంటూ పోవడం. ఏమిటి వస్తున్నాయి? అసలు అనుభవాలు లేని వాళ్ళు ఈ భూమి మీద ఎవరున్నారు? అందరికీ అనుభవాలు వస్తాయి. కానీ ఈ అనుభవాలను మనం ఏం చేయాలి? ఈ అనుభవాలన్నీ కూడా పరమాత్మతత్వ అనుభవాలు అనేటువంటి విషయంగా నువ్వు చూసి అర్థం చేసుకున్నప్పుడు ఏ విషయాన్నైనా నువ్వు సరే పాజిటివ్గా గ్రహిస్తావు. ఇప్పుడు మనకు నిజంగా చెప్పాలంటే మన ఉపనిషత్తులు గురువులు కానీ, తర్వాత దైవత్వం కానీ, ఋషులు కానీ, వాళ్ళు ఎక్కడో దైవత్వం ఉంది, నువ్వు స్వర్గానికి పోతావు, కొన్నాళ్ళు స్వర్గంలో ఉంటావు, వెనక్కి వస్తావని వాళ్ళు అథెంటిక్గా ఏం చెప్పలే.
కాకపోతే ఏదో లాజిక్ మనకి ధర్మం చెప్పడానికి నువ్వు మంచి పని చేస్తావు నీకు పుణ్యం వస్తుంది, నువ్వు మంచిగా ప్రవర్తించకపోతే పాపం వస్తుంది అనేవి కూడా కర్మ, భక్తి, జ్ఞానం, యోగం ఇవన్నీ కూడా జస్ట్ బేసులుగానే వాడు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏం చెప్తున్నాను, నేను అసలు యాక్చువల్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది భగవద్గీతలో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము, ఆల్మోస్ట్ 15వ చాప్టర్ ఎండుకు వచ్చింది. ఈ ఉపనిషత్తుల సారము, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత వీటన్నిటి సారము 15వ చాప్టర్లో 100% ఉన్నది. అంటే ఏంటి, 15వ చాప్టర్ కనుక మనం అర్థం చేసుకుంటే ఈ ఉపనిషత్తుల సారము, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతని మనం అర్థం చేసుకున్నట్టే. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, ఇప్పుడు ఇందాక మనం ఏదో డ్రామా అని ఉన్నాను కదా, అక్కడ ఆపేశాను కదా, ఒక సెంటెన్స్ చెప్పి నెక్స్ట్ భగవద్గీతకి వెళదాం. అక్కడ చెప్పింది ఏంటి, డ్రామా అంటే మనిషికి ఎంతసేపటికి ఏంటి మంచికి అటాచ్ అవ్వడు. ఇప్పుడు మనం చూడండి, ఊరికినే క్యాజువల్గా ఒక 1 సెకండ్ వాళ్ళు అలా ఇలా అనేస్తే లక్షల లైక్స్ వస్తున్నాయి. ఎందుకు, దానివల్ల నువ్వేం నేర్చుకుంటున్నావు అంటే అదొక రకమైనటువంటి ఆనందం అన్నమాట. అవతల వాళ్ళ లాభం అక్కడుంది. ఈ లాభం అనేటువంటి విషయం గుర్తించకుండా వీళ్ళ లాభం వీళ్ళకి తాత్కాలికమైన లాభం ఉంది. ఇదేమన్నా శాశ్వతమైన ఆనందానికి మనం తీసుకెళ్తుందా? తీసుకెళ్ళదు. కాకపోతే ఎప్పుడూ ఈ భగవద్గీతలు వింటాము, ఈ భోజనాలు చేసుకోవటం ఇవే కాకుండా కొంత మనిషికి ఎంటర్టైన్మెంట్ అవసరం. ఎందుకంటే మనిషి అంటే ఎవరు, ప్రకృతిలోనే వ్యక్తమైన వాళ్ళు. ఈ ప్రకృతిలో ఏమున్నాయి, సంతోషం ఉందామనే ఆలోచన ఉంది సత్వగుణం, పనిచేద్దామనే ఆలోచన ఉంది రజోగుణం, కాసేపు రెస్ట్ తీసుకుందామనే ఆలోచన ఉంది తమోగుణం. ఈ 3 గుణాలు సహజమే. కాకపోతే ఏంటి, ఈ అనుభవాలు నాకెందుకు వస్తున్నాయి, ఈ అనుభవాల్లో నేను ఏమి నేర్చుకోవాలో నాకు పాఠాలు చెప్తున్నాయి అనేటువంటి యొక్క మన మనసుకి ఆ బ్యాలెన్స్ అవసరం. అంటే ఆ సమత్వ స్థితిని ఇక్కడ చెప్పారు. ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంది ఇందాక అంటే ఏంటి, మనిషి ఎంతసేపటికి ఏంటి తన మనసులో ఏదుంటే ప్రపంచంలో అదే చూస్తాడు. తన మనసులో లేనిది ప్రపంచంలో ఉన్నదని కూడా తెలియదు. ఇప్పుడు దొంగతనం చేయడం అలవాటు ఉందనుకోండి, అంటే వీళ్ళు దొంగతనం చేస్తారేమో అంటే ఇప్పుడు నేను దొంగతనం చేయకపోవచ్చు, చేస్తారని ఆలోచన చేస్తున్నాను అనుకోండి, అంటే దాని గురించి నాకు ఒక అవగాహన ఉంది. దొంగతనం గురించి ఒకవేళ మనం చేసి ఉండొచ్చు, లేదా పక్క వాళ్ళు ఎవరైనా చేసి ఉండొచ్చు, లేదా నాకు వివరం చేసి ఉండొచ్చు. అసలు ఆ దొంగతనం అనే పదమే నాకు అవగాహన లేదనుకోండి, అలాంటిది ఏదో జరుగుతుందనేటువంటి విషయం నాకు తెలిసే ఛాన్సే లేదు. అంటే అర్థం ఏంటి, మన దగ్గర ఏది ఉంటే మనం అది చూడడం అలవాటు చేసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటి, తర్వాత ఇంకోటి ఏంటి, ఎప్పుడు కూడా మనిషికి మంచి కంటే కూడా చెడ్డని తొందరగా అట్రాక్ట్ చేస్తుంది. తేలిక అంతే కదా. ఎందుకు తేలిక, ఇప్పుడు మనం ఒక పరీక్ష ఐఏఎస్ చేద్దాం అనుకున్నాము. ఐఏఎస్ చేయాలంటే ఎంత కష్టమో, 15-20 పేపర్లు ఉంటాయి, దానికి సంబంధించిన సబ్జెక్ట్ అంతా నేర్చుకోవాలి, దాదాపు రోజు మొత్తం అదే థాట్లో ఉండాలి, దాని మీద ఫోకస్ పెట్టాలి, వస్తుంది. కానీ ఇప్పుడు మనకి ఎంతసేపటికి ఏంటి, ఇప్పుడు టీవీ చూస్తున్నాము, టీవీలోనే ఎప్పుడో కష్టపడి 2 ఏళ్ళు చదివిన తర్వాత వచ్చే ఐఏఎస్ కంటే కూడా ఇప్పుడు ఏదో ఒక టీవీలో ఎవరో నేను చెప్తున్నాను ఇలాంటి చేతులు తిప్పేదో వేళ్ళు తిప్పేదో ఒక ప్రోగ్రామ్ పెట్టారు. అది దాని మీద మనం చూసుకుంటూ దాని మీద నువ్వు బాగున్నావు, అక్కడ బాగున్నావు, ఇక్కడ బాగున్నావు అని కామెంట్లు పెట్టుకుంటూ ఉంటే ఏదో సునకానందం అంటామే, తాత్కాలికంగా ఆనందం వస్తుందిరా. ఆనందం అంటే సంతోషం వస్తుంది. అంటే ఏంటి, మనిషి యొక్క మనస్తత్వం ఎంతసేపటికి ఏంటి, తాత్కాలికంగా సంతోషంగా ఉందామని ఆలోచన చేస్తారు. ఎప్పుడైతే తాత్కాలికంగా సంతోషంగా ఉండడం అనేది ఆలోచన చేస్తాడు, ఆ తర్వాత చెడ్డని తొందరగా అటాచ్ అయిపోతాడు. అంటే ఇవన్నీ నేను చెడ్డమని చెప్పటల్లా, కానీ దీనివల్ల నీకు లాభం లేదు అంటే దానివల్ల ఉపయోగం లేదు కదా, కానీ దానికే అట్రాక్ట్ అయిపోతాడు. ఎప్పుడైతే దానికి అట్రాక్ట్ అయిపోతాడో ఏం చేస్తాడు, ఈ చెడ్డ చూస్తాడు, చెడ్డ వింటాడు, ఆ తర్వాత ఏంటి, ఈ చెడ్డ విత్తనాలన్నీ నాటుకుంటూ వెళ్ళిపోతాడు. ఎక్కడ నాటుకుంటూ పోతాడు, తన మనసులో నాటుకుంటూ పోతాడు. అల్టిమేట్ ఏం జరుగుతుంది, తనకి చెడ్డే జరుగుతుంది. అంటే ఇప్పుడు చెయ్యాల్సింది ఏంటి, ఆ యొక్క నెగటివ్నెస్ను మనం దాంట్లో నుంచి బయటికి రావాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఒకటే ఒక మార్గం, భగవతత్వ స్థితి యొక్క వ్యవహారాన్ని అర్థం చేసుకోవటం, ఆ ఆలోచనలో ఉండడం. ఆల్మోస్ట్ మన ఏది ఎక్కడ పుట్టినా ఎవరైనా అందరూ కూడా ప్రతి వాళ్ళు ఒక దైవత్వాన్ని నమ్ముతారు, నమ్మని వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఏంటంటే అది జస్ట్ టెంపరీ పండుగ వచ్చినప్పుడు బట్టలు కట్టుకోవడము, ఏదో కొనుక్కోవడము, స్వీట్స్ చేసుకోవడము, పంచడము అయిపోతుంది. అలా కాకుండా నాలో ఉన్నటువంటి నా నెగటివ్ ఏదో గుర్తించి నాకేం కావాలి అనేది నాకు గుర్తించాలి అంటే, నా మనసు నిశ్చలంగా ఉండాలి అంటే నేను ఒక హయ్యెస్ట్ థాట్ అంటే అన్నోన్ విషయం మీద మనకు కొంచెం సెర్చ్ జరగాలంటే డిస్కవరీ చేయాలి. అలా ఎలా డిస్కవరీ చేయాలనేటువంటి విషయమే ఈ భగవద్గీతలో 15వ చాప్టర్లో చెప్పడం జరిగింది. అంటే అల్టిమేట్ ఏంటి, ఇప్పుడు మన ఋషులు ఉన్నారు, ఏం చేశారు, మన ఋషులమ్మ నీ దగ్గర ప్రాణం ఉంది, నీ దగ్గర ఒక మనసు ఉంది, నీ దగ్గర శరీరం ఉంది, ఈ 3 ఎందుకున్నాయి, కేవలం నువ్వు ఆనందంగా ఉండడాన్ని, ఆనందంగా ఎక్స్ప్రెస్ చేయడానికి మాత్రమే ఉన్నాయి అని చెప్పారు. ఇప్పుడు భగవద్గీత 15వ చాప్టర్లో ఏం చెప్పాడు,
ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం. దాంట్లో నుంచి ప్రకృతి వ్యక్తమైంది. ఈ ప్రకృతి ఏమైంది, ఇది ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతుంది. ఏంటి ప్రకృతి అంటే? ప్రకృతి అంటే ఇప్పుడు ఒక సృష్టి జరగాలంటే ఒక ఖాళీ ఉండాలి కదా. ఆ ఖాళీ లాంటిది మన కంటికి కనపడుతుంది కదా, అది ఆకాశం. మరి ఖాళీ తర్వాత ఏమొచ్చింది? మరి ఏ సృష్టిలో ఏ జీవి బతకాలన్నా గాలి కావాలి కదా, అందులో వాయుతత్వం వచ్చింది. ఈ రెండింటికి రూపాలు లేవు, అంతే కదా. ఇప్పుడు నీకు ఖాళీగా ఆకాశం కనపడుతుందే కానీ విమానం వెళుతున్నప్పుడు ఇంత ఖాళీ ఉందని మనకు తెలుస్తుంది, కానీ ఆకాశం ఏదో మనం అనుకుంటున్నాం బ్లూ అని, కానీ ఆకాశం బ్లూగా లేదు. ఊరికి జస్ట్ ఇట్ అపియర్స్ అనమాట. ఆకాశం అంటే ఖాళీ. ఆ ఖాళీలో నుంచి వాయువు ఏంటి? మరి ఈ సృష్టిలో ఏది బతకాలన్నా, చెట్టు ముక్క పురుగు ఏం కావాలన్నా గాలి కావాలి. కాకపోతే ఈ రెండిటికి రూపాలు లేవు. రూపం దేంతో వ్యక్తమైంది? అగ్నితోటి వ్యక్తమైంది. అంటే అందుకే ఏం చెప్పాడు, ఇప్పుడు ప్రాణం ఉన్నది కదా, ఈ ప్రాణం తర్వాత వ్యక్తమైంది రూపం. అందుకని ఈ రూపానికి మన వాళ్ళు కళ్ళు అనమాట. ఆకాశానికి ఏమో ఖాళీ, ఏం లేదు, శబ్దం. రెండోది వచ్చేమో వాయువు, మన హార్ట్ బ్రీతింగ్ తీసుకుంటాం అనుకున్నాం. మూడోది వచ్చేమో అగ్ని రూపం. అందుకని ఏంటి, ఈ అగ్నితత్వం మన దగ్గర ఉన్నప్పుడే మన నోట్లో నుంచి మాట వచ్చినా, ఏ విషయమైనా మనకు ఫుడ్ అరిగినా జరిగినందుకు క్రియేషన్ మొదలైంది అగ్నితోటే, అంతే కదా. నువ్వు కంటితో చూసేది అగ్నే కదా, వాయువుని చూడవలేము, ఆకాశాన్ని చూడలేము. అందుకని రూపం, అందుకని అగ్ని అనమాట. అంటే మన ఫార్మేషన్కి కారణం అగ్నిలాగా చెప్తారు. రూపం ఉంది, కళ్ళు ఉన్నాయి. తర్వాత నాలుగోది ఏంటి, మరి ఈ రూపంకి ఏం కావాలి? ఆహారం, దాహం తీసుకోవాలి, నీళ్లు వచ్చేసాయి. నీళ్ళ తర్వాత మరి సృష్టి అంతా ఎక్కడ పడి ఉండాలి? భూమి మీద వచ్చేసాయి. అంటే అర్థం ఏంటి, పంచభూతాలే ప్రకృతిలాగా వ్యక్తమైనవి. ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి శక్తి ఎవరిది? ఆ నిరాకారమైనటువంటి శక్తిదే. అక్కడ ఆలోచన వల్లనే ఈ సృష్టి వ్యక్తమైంది. దీంతో పాటు ఇంకా ఏం వ్యక్తమైంది? పంచభూతాలతో పాటు ఈ పంచభూతాలు ఉండాలి అనేటువంటి ఒక విషయం తెలియాలి కదా. ఆ తెలియడాన్ని మనసు అన్నారు. ఆ మనసే మళ్ళీ రూపంతో పాటు ప్రాణము రూపంతో పాటు ఆ మనసు కూడా ఇక్కడ ఏర్పడింది. అది కూడా ఈ మనసు బుద్ధి అవి కూడా మళ్ళీ ప్రకృతి కిందకే వస్తాయి. మరి ఇవన్నీ ఉన్నాయి, బాగానే ఉంది. మరి ప్రాణం ఎక్కడి నుంచి తెచ్చి పెడతాము? ఆ ప్రాణం కూడా వచ్చి ఆ భగవతత్వ శక్తే మన ప్రాణంలాగా పడింది. అంటే ఇక్కడ అర్థం ఏంటి, భగవద్గీతలో చెప్పింది నిరాకారమైనటువంటి శక్తిలో ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచనకు అనుగుణంగా ప్రకృతి అంతా వ్యక్తమైతే ఆ ప్రకృతిలోనే జీవశక్తి ప్రకృతే, ఆ తర్వాత కనపడుతున్నటువంటి జడశక్తి ఉంది కదా, ఏది చెట్లు చామలు పుట్టలు అవన్నీ కూడా శక్తేను. ఇదంతా పరమాత్మతత్వ శక్తేను. ఈ శక్తి ఏమైంది? ఇది ఇప్పుడు మనకి పరమాత్మతత్వ శక్తి ఎట్లయితే ఎక్స్పాండ్ అవుతుంది కదా, అట్లాగే మన జీవశక్తి కూడా మన మనసును బేస్ చేసుకొని ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పారు. అంటే ఇంకా ఏంటి, మన వాళ్ళు ఏం చెప్పారు, అల్టిమేట్గా భగవతత్వంలో ఏది ఉందో నీ దగ్గర కూడా అదే ఉందమ్మా అంటుంటారు. నార్మల్గా మనం చిన్నప్పటి నుంచి వినే భాషే. ఏముంది అక్కడ భగవతత్వంలో? జస్ట్ పరమాత్మతత్వాన్ని ఎవరు చూడలే, ఒక శక్తి ఉంది. ఆ శక్తికి ఒక ఆలోచన జరిగింది, ఆలోచనకు అనుగుణంగా సృష్టి జరిగింది. అంటే ఏంటి, శక్తి అనేది ఉండడం. మళ్ళీ ఉన్నది అంటే దానికి నామమేంది, రూపమేంది, గోలేంది అంటారు. కానీ దానికి నామరూపాలు లేవు కాబట్టి ఉండడం ఉంది. ఈ ఉండడం ఉండి ఏం ప్రయోజనం? అది తెలియడం. అంటే ఉండడము తెలియడము ఒకటే. అంటే ఉండడము అనేదేమో రూపము, తెలియడం అనేది ఉండడం తెలియడం అంటే ఏంటి? నామం రూపం, అంతే కదా. ఒక రూపం నీకు కనపడితేనే కదా ఉన్నది అనేది తెలుస్తుంది. నామం అంటే ఏంటి? ఆలోచన. మన ఋషులు ఆ నామరూపాలని బేస్ చేసుకొని దీనికి అనుగుణంగానే మన వాళ్ళు ఇప్పుడు మనం ఈ స్థితికి ఉండే విధంగా అంతా వాళ్ళు ఒక సిస్టమ్ని ప్రాసెస్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఏంటి, ఒక జ్ఞానం ఉన్నది, ఒక క్రియ ఉన్నది. అంటే జ్ఞానశక్తి, క్రియాశక్తి ఉన్నది. ఎందుకున్నది? ఒక కోరిక నెరవేర్చుకోవడానికి ఉన్నది. మరి ఏంటి ఒకళ్ళ కోరికలకి సంబంధం ఏంటి? ఆ విషయాన్ని ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల వాళ్ళు. ఏం చెప్పారు ఋషులు? అది అజ్ఞానం పో అన్నారు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి 24 గంటలు నా సృష్టి వ్యక్తమైంది ఆనందం కోసం, కానీ నా దగ్గర ఆనందం లేదే. ఎందుకు లేదు? అజ్ఞానం వల్ల లేదు. అందుకని నువ్వు జ్ఞానం తెచ్చుకో, ఆటోమేటిక్గా నీ ఆనందం పోతుంది. నేను ఏమైనా చెయ్యాలా? నువ్వు ఏం చేయక్కర్లేదమ్మా, గుర్తించు అన్నారు. మరి గుర్తించే శక్తి నాకుందా? లేదు కదా. అందుకని ఏం చెప్పారు? నీ శరీరానికి అనుగుణంగా ఇప్పుడు నేను ఒక చిన్న సెంటెన్స్ చెప్పదలుచుకున్నాను. నేను కర్మయోగినేం కాదు, తర్వాత నేనేమి యోగిని కాదు, ఆ తర్వాత జ్ఞానయోగిని, అంత నిశ్చలత అంత సమత్వ స్థితి నాకేం లేదు. కాకపోతే ఏంటంటే విషయం అర్థమైంది కాబట్టి ఈ అర్థమైన విషయాన్ని ఎవరికైనా చెప్పబోతే పక్కనున్న వాళ్ళు కూడా ఎవరు ఇష్టం లేని వాళ్ళు ఎవరు వింటారు? వినరు కదా.
ఇదేమనిపిస్తుంది, ఇది మంచి జ్ఞానం కదా, ఎంతోమంది మహానుభావులు ఋషులు వాళ్ళు రాశారు, మనకు చెప్పారు, ఇది ఏదో మనకు భగవంతుడి దయ వల్ల అర్థమవుతుంది. ఇది మనము రేపు ఎప్పుడన్నా ఎవరికైనా అవకాశం వస్తే వింటే వింటారు, లేకపోతే లేదు. కానీ నాకేమవుతుంది, ఇది నేను చెప్పాలి కదా అనే భావం వచ్చినప్పుడు ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆ భావాలను నేను అర్థం చేసుకొని ఆ భావాలను ఇంకొంచెం నేను బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. అందువల్ల ఇది చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి అర్థం, ఏదైనా మొత్తం టోటల్గా వాళ్ళు చెప్పింది ఏంది, నీ దగ్గర ఉన్నది బుద్ధే. ఈ బుద్ధిని నువ్వు కొంచెం అండర్స్టాండింగ్ పవర్ని పెంచుకో. అండర్స్టాండింగ్ పవర్ని పెంచుకుంటే ప్రతిదీ తాత్కాలికమే కదా. ప్రకృతి అంతా తాత్కాలికం, నిమిషం మారుతుంది. చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం మారిపోతుంది. అంటే ఏంటి, అట్లాగే చిన్నతనం, మధ్యతనం, ఓల్డ్ ఏజ్ మారిపోతుంది. ఆ తర్వాత ఏంటి, కోరికలు, చిన్నప్పుడున్న కోరికలు వేరు, మధ్య ఏజ్లో కోరికలు వేరు, తర్వాత కోరికలు వేరు. ఆ తర్వాత చిన్నప్పుడున్న స్నేహితులు వేరు, మధ్యలో ఉన్నవాళ్ళు వేరు, తర్వాత. అంటే ఏంటి, ప్రకృతిలో అనక్షరక్షణం మార్పు జరుగుతుంది. కానీ మారకుండా ఉన్నటువంటి శక్తి అయితే ఒకటి ఉన్నది. ఎక్కడుంది ఆ శక్తి, నీ దగ్గరే ఉంది, నువ్వు గ్రహించు అని చెప్పారు వాళ్ళు. అంతకంటే ఇంకేం లేదు. అంటే ప్రకృతి పరమాత్మతత్వం ఎట్లయితే ఎక్స్పాండ్ అవుతూ పోతుందో నీ దగ్గర ఉన్నటువంటి నీ ఆలోచనలు, నీ జ్ఞానం కూడా ఎక్స్పాండ్ అవుతుంది. అందుకని ఇప్పుడు ఏం చేయాలి, బాధ అనే భావం వచ్చినప్పుడు దాన్ని కట్ చేసుకో అన్నారు. ఇప్పుడు మనం చదువుతున్నటువంటి 15వ చాప్టర్ భగవద్గీతలో ఏం చెప్పారు, కాన్సెప్ట్ ఏంది, మొత్తం నాదే, నిరాకారమైనటువంటి శక్తే, ఇంకొకటి ఏమీ లేదు, నాలో నుంచి వచ్చినటువంటి ప్రకృతి క్షరం అంటే అక్షరం అంటే అది కూడా కొంచెం జ్ఞానము అంటే అన్నాడు. ఆ తర్వాత ఉన్నది క్షరం అన్నాడు. క్షరం అంటే ఏంటి, క్షణక్షణం మారుతున్నది ప్రకృతి. కాకపోతే ఆ మారకుండా ఉన్నటువంటి శక్తిలోని మారుతున్నదంతా కూడా ఎట్లా మారిపోతుంది, అశ్వరథ వృక్షం ఎట్లయితే చేసుకుంటుందో పోతుంది. దీనికి తుది లేదు, మొదలు లేదు, చూసిన వాళ్ళు లేరు, రేపేం జరగబోతుందో చెప్పేవాళ్ళు లేరు. విషయం అయితే ఇంతే. కాకపోతే ఏంటి, దీన్ని నువ్వు గ్రహించాలంటే ఏం చేయాలి, నువ్వు నీ లోపల ఉన్నటువంటి ఆలోచనలను తీసేసుకోవాలంటే ఏం చేయాలి, బుద్ధిని ఉపయోగించి స్ట్రాంగ్గా ఉన్న కత్తిలాగా పెట్టి దాన్ని కట్ చేసి పడేసేయి. కట్ చేసిన తర్వాత నీకు సత్యం అనేటువంటి విషయం నీకు అవగాహన అవుతుంది. దానికి ఇంకేం కావాలి, నీకు కొంచెం వివేకం కావాలి, వైరాగ్యం కావాలి. వైరాగ్యం ఏంటి, నువ్వు అన్నీ ఏం చేస్తున్నావు, ప్రపంచానికి అంతా నా పిల్లలు, నా ఆస్తులు, నా హంగామా, నా పేరు, నా ప్రతిష్టలని అతుక్కోనున్నావు. సంగమం, అంత సంగమం అవసరం లేదు. చెయ్యి, భగవతత్వం అనేటువంటి భావంతో జరిగిపోతుందని చెయ్యి తప్ప ఇదే సత్యం అనేటువంటి విషయం అతుక్కోవాకు. ఆ తర్వాత ఏంటి, మళ్ళీ అనుమానాలు, తర్వాత ఇంకేమంటారు, ఊహలు, కల్పనలు. ఇప్పుడు నిన్న అమ్మాయి పిల్ల, చిన్న అమ్మాయి వీడియో వింటే అది అనిపిస్తుంది, అన్ని కల్పనలు, ఊహలు. నేను సింగిల్గానే ఉంటే బాగుంటుంది, ఒక్కదాన్నే ఉంటే బాగుంటుంది. ఉంటావు, ఇప్పుడు అమెరికా లాంటి చోటంతా చూస్తున్నావు ఒకళ్ళని, ఏముంది, కుక్క వాళ్ళు, అంతకంటే పాపం ఏమీ లేదు. అంటే నువ్వు ఎవరితో మాట్లాడతావు, నీకు ఏదైనా కావాలి, ఎవరు ఏదైనా చేసి పెడతారు. అసలు నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకు, మనం ఎక్స్పాండ్ అవ్వడానికి వచ్చాం. ఎక్స్పాండ్ అవ్వడం అంటే ఏంటి, నేను వచ్చిన తర్వాత నాకు మా అమ్మ, మా నాన్న, మా పిన్నులు, మా అత్తలు, మా బంధువులు, వాళ్ళందరి దగ్గర నుంచి నేను చూసి నేర్చుకోవటము. అదే అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఫ్యామిలీ, మళ్ళీ నా పిల్లలు, మళ్ళీ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఆ ఫ్యామిలీ, వాళ్ళని చూసి నేర్చుకోవటం. ఇదంతా అయిపోయిన తర్వాత ఇవన్నిటిని మనం ఓర్పు పెట్టుకొని సహించిన తర్వాత, ఇదంతా కాదు, నాకు కనపడుతున్న ప్రపంచం అంతా కూడా పరమాత్మతత్వం అనేటువంటి హృదయం ఎక్స్పాండ్ అవ్వడం కోసం మన లైఫ్ వచ్చింది, మన జీవితం వచ్చింది. కేవలం అనుభవం కోసమే వచ్చింది. ఏం అనుభవం, 24/7 బ్రహ్మానందమైనటువంటి స్థితిలో ఉండేటువంటి అనుభవం కోసం వచ్చింది. మరి ఆ అనుభవం మనకి ఎందుకు లేవు, ఈ 3 గుణాలు మన ఆపుతున్నాయని ఋషులు చెప్పారు. ఏం గుణాలు, సత్వగుణం, తమోగుణం, రజోగుణం. బద్ధకం, తెలివి తక్కువతనం, చేసిన మిస్టేకే చేస్తూ ఉండడం. ఇప్పుడు చెప్తుండే బ్రేకప్లు గోలైంది. నువ్వు ఒకసారి ఒక మనిషిని అబ్జర్వ్ చేసావు, నమ్మావు, నమ్మిన తర్వాత అప్పుడు కదా నువ్వు ఒకళ్ళకొకళ్ళు ఏదైనా సరే వ్యవహారాలు మార్చుకునేది. అంటే ఏంటి, మన మీద మనకు ఆ మానసికమైన కంట్రోల్ లేదా. ఎప్పుడైతే మనం ఆ కంట్రోల్ పెట్టుకొని మనం పోస్ట్ పోన్ చేస్తామో అప్పుడు ఉన్నటువంటి ఆనందమైనటువంటి స్థితిని అనుభవించిన వాళ్ళందరూ ఉన్నారు. కానీ అది చెప్పిన వాళ్ళకి అర్థం కాదు కదా. ఎందుకు అంటే మీకు అవన్నీ తెలియదు, ఇదంతా ఇప్పుడు సమానం అయిపోయినాము, ఓకే అంటే దీని శరీరం, అబ్బా శరీరం ఈ భగవంతుడు ఇచ్చినటువంటి దేవాలయం లాంటి శరీరం. దీన్ని చక్కగా ఉపయోగించాలి. ఎప్పుడైతే నువ్వు దీన్ని ఉపయోగిస్తుంటావో వండర్ఫుల్ ఆరోగ్యంగా ఉంటావు. ఎందుకు, చేస్తున్న ప్రతి పని పరమాత్మతత్వ భావం అవుతుంది. నోట్లో చిన్న ముద్ద పెట్టుకున్న విపరీతమైన ఆనందం. ఎందుకు, మన మనసు, మన బుద్ధి అన్నీ కూడా ఆనందమే. అంటే నువ్వు ఏం చేస్తున్నా నీకు ఆనందంగానే ఉంటుంది. మరి ఆ స్థితి రావాలంటే నీ సత్వతమ రజోగుణాలు ప్రపంచాన్ని అంటుకున్నవన్నీ చిన్నగా తీసేసి నీ బుద్ధికి వికాసం తెచ్చుకొని ఏది నాకు ఉపయోగం, ఏది నాకు ఉపయోగం కాదు. మన శరీరం అనేది దేవాలయం. ఈ దేవాలయాన్ని తీసుకెళ్ళి మనం దీన్ని ఉపయోగించాలి, పవిత్రమైన పనులకే ఉపయోగించాలి.
సృష్టి జరుగుతుంది, పవిత్రమైనటువంటి సృష్టి, పరమాత్మతత్వ సృష్టి. లోపల ఎవరిని పోషిస్తున్నారు? ఆ భగవతత్వ శక్తి పోషిస్తున్నది. దానికి అనుగుణంగానే ఈ ప్రకృతికి ఇప్పుడు మనం చదువుతున్నటువంటి చాప్టర్ ఏంటి? పురుషోత్తమ ప్రాప్తి యోగం. పురుషోత్తమ అంటే ఏంటి? పురుష ఉత్తమ అంటే భగవతత్వం అన్నమాట. నిరాకారమైనటువంటి శక్తి, నిరాకారమైనటువంటి జ్ఞానం, ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎలా వ్యక్తమైంది? ప్రకృతిని పట్టుకొని సృష్టి మొదలైంది. అందుకే మన వాళ్ళు అర్ధనారీశ్వరులు అని చెప్పేసి జ్ఞానశక్తి, క్రియాశక్తి అన్నారు. అమ్మవారు, మనము ఆడవాళ్ళం క్రియాశక్తి, మల్టిపుల్ పర్పసెస్ ఒకే టైం వండర్ఫుల్గా చేయగలిగినటువంటి శక్తి మనకుంది. ఆ తర్వాత మనం రక్షించగలిగే శక్తి ఉంది. మనం బలహీనులం కాదు, మనము కాదు. తర్వాత పురుషతత్వం అన్నాడు. పురుషతత్వం అంటే జ్ఞానతత్వం. జ్ఞానం, శక్తి రెండు మనలోనే ఉన్నాయి. ఆ జ్ఞానాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి. ఒకళ్ళే ఉపయోగించుకోరు కాబట్టి, అందులో ప్రకృతి పురుషుడు కాబట్టి ఈ వివాహ వ్యవస్థ అర్ధనారీశ్వర తత్వం మొదలైంది. ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు నేర్చుకోవాలి. ఆడవాళ్ళు త్యాగగుణం, ఎవరికైనా పెట్టేది, ఏదైనా చేసేది, అన్ని పనులు చేయగలిగిన సామర్థ్యం, ఇవన్నీ కూడా అందులో పిల్లల్ని కడుపులో పెట్టుకొని బయటికి తీసుకొచ్చి పుట్టాలంటే ఎంత శక్తి కావాలి, ఎంత ఇంట్యూటివ్ కెపాసిటీ ఉంటుంది. అది మనం మానసికంగానే వాళ్ళని రక్షిస్తాం. ఎందుకు? తాబేలు కంటుంది పిల్లల్ని, అది ఏమి చేయదు, ఊరికినా వచ్చిన ఒడ్డును కూర్చొని దాని థాట్ తోటి ప్రాసెస్ చేస్తూ ఉంటుందట. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా బిడ్డలు బయటకు వస్తాయి ఎగ్గులో నుంచి. అంటే ఏంటి? మనకు అంత శక్తి ఉంది. అందుకే శక్తి అన్నారు. మనం అంటే ఎవరు? మళ్ళీ మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తికే ప్రకృతి అని పెట్టారు. ఈ ప్రాణశక్తిని నడిపించాలంటే కావాల్సింది జ్ఞానశక్తి. ఆ జ్ఞానశక్తి కనపడదు, ఏం తెలీదు. మళ్ళీ ఆ జ్ఞానం వ్యక్తమయ్యేటువంటి ఆధారం ఈ శక్తి. అందుకని ఈ రెండు కలిపి బ్యాలెన్స్ చేసుకొని ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళు నేర్చుకుంటూ ఒక సంసారం, ఒక ఫ్యామిలీ అయిపోయిన తర్వాత ఎక్స్పాండ్ అయ్యి అనుభవాల్లో నుంచి మనం నేర్చుకొని మనం ఆ పాజిటివ్నెస్ని ప్రాసెస్ చేయాలి. ఈ అనుభవాల్లో వస్తాయి. ఎందుకంటే ఇద్దరు మనుషులు డిఫరెంట్ ఆలోచనలు, అమ్మ నాన్న డిఫరెంట్ ఆలోచనలు, ఎవరి ఎక్స్పీరియన్సెస్ వాళ్ళవే పాపం. అది మనం ఏంటి, ఒకవేళ జరిగితే జరిగింది అని వివరాన్ని అర్థం చేసుకొని ఎటువంటి సిచ్యువేషన్లో కూడా పాజిటివ్గా చూసుకోవటం అలవాటు చేసుకోవాలి. అంతేనబ్బా. అంటే మన దగ్గర పాజిటివ్నెస్ ఉంటే నీకు అన్ని పాజిటివ్ అట్రాక్షన్సే ఉంటాయి. నెగిటివ్ కూడా వస్తుంది, కానీ ఇది నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, నేను ఇలా వెళ్ళకూడదు కదా అని అనుకోవాలి. ఇండైరెక్ట్గా నేను చెప్తున్నదంతా నా సొంతం కూడా కాదు. భగవద్గీతలో కూడా పాపం అలానే చెప్పాడు. ఏం చెప్పాడు? ఇప్పుడు చెప్పింది ఏంటి? అంతా నా నుంచే వచ్చింది, ప్రకృతి అంతా నాదే. తర్వాత ఇంకా చెప్పాలంటే నేను సూర్యశక్తి, చంద్రుడి శక్తి అంతా నీదే. తర్వాత నువ్వు తినే ఆహారాన్ని అరిగిస్తున్నది కూడా నేనే, నీ ఆహారాన్ని సృష్టించింది నేనే అంటే ఎవరు? భగవతత్వ శక్తి. మళ్ళీ మన ఆలోచనే, మనం సపరేట్ కాదు. ఆ పరమాత్మతత్వ శక్తి, ఆ పరమాత్మతత్వ శక్తి అనుభవం కోసం మనలో వచ్చిపడి ఏం చేసేటప్పటికీ వచ్చిపడి మామూలుగా అదే భగవతత్వం అనుకోవచ్చుగా. అనుకోకుండా ఈ మూడు గుణాలకు అతుక్కొని పోయి ఇంక అసలు భగవంతుడు లేడు, పాడు లేడు, నేనేను, నాది, నాకు ఈ దుఃఖాలు, నా కష్టాలు, నా ఆరోగ్యాలు అవన్నీ పడున్నాయి. అందుకని అవన్నీ అవసరం లేదు. ఉన్నదంతా మన దగ్గర ఉన్నది ఆ శక్తి అనేటువంటి భావం పెట్టుకొని నా శరీరం ద్వారా పనిచేయాలి, నా బుద్ధి విశాలమవుతుంది. ఆ తర్వాత నా ఇంద్రియాలను కంట్రోల్ పెట్టుకొని మనసును పెట్టుకోవాలి, నా మనసు నిశ్చలమవుతుంది. అనన్య భక్తి, ఆ పరమాత్మతత్వ శక్తి తప్ప ఇంకా ఏమీ లేదని పెట్టుకుంటే ఆటోమేటిక్గా నువ్వు ఎక్కడ చూసినా సృష్టి అంతా జరిపింది భగవతత్వం వల్లనే. ఈ అనుభవాలన్నీ మనం పెట్టుకున్నవి, ఆయనకేమీ సంబంధం లేదు. అందుకనేంటి ఇవన్నీ నేను నేర్చుకోవాలనేటువంటి భావంతో పెట్టుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నది ఏంటి? ఇదంతా నాదేను అన్నట్టు చెప్పి, నిన్న మనం రెండే ఉన్నాయి మిగిలిపోయినాయి అనుకున్నాం కదా. రెండోది లాస్ట్లో ఏం చెప్తున్నాడు? ఎవరైతే ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటారో, నా శక్తి ఇదంతా నడుస్తుందని అర్థం చేసుకుంటారో వాళ్ళు నా స్థితిలోనే ఉంటారు, నాకు వాళ్ళకి తేడా లేదు అనేటువంటి విషయం ఇది చెప్పాడు. రెండోది ఏం చెప్పాడు? రెండో విషయం వచ్చేసేసి లాస్ట్ అదేం చెప్తున్నాడు? అనఘ అంటే ఏంటి? ఈ భౌతికాన్ని దాటినవాడా అంటే ఇప్పుడు మన సమస్యలన్నిటికీ కారణం ఏంటి? పరమాత్మతత్వానికి ఏ సమస్య లేదు, అది వండర్ఫుల్ శక్తి ఉన్నది. ఆ తర్వాత ప్రపంచానికి ఏ సమస్య లేదు అంటే ఎదురు మనం ప్రపంచం ఉందనుకుంటే ఉంటాం, లేదంటే లేదు. మరి సమస్య అంతా ఎవరికి? నాది అనేటువంటి జీవుడికి. ఇప్పుడు అనఘ అనే పదాన్ని సెంటెన్స్ వాడుతూ అనఘ నువ్వు ఇవన్నీ దాటిపోయావు కాబట్టి ఈ గుహ్యమైనటువంటి శాస్త్రం, ఈ గుహ్యతరమైనటువంటి శాస్త్రం నీకు అర్థమైంది అనేటువంటి విషయంగా చెప్పటం జరిగింది. ఏమంటాడు? అత్యంతం గోప్యమైన ఈ శాస్త్రాన్ని నీకు తెలిపితిని, దీని తత్వాన్ని తెలుసుకునే మనుషుడు జ్ఞానుడై కృతార్థుడవును అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇది చాలా రహస్యకరమైనటువంటి శాస్త్రం. ఎందుకు?
భౌతికంగానే పరిగెడుతున్నాం కదా. అసలు నాకు భగవతత్వం అది ఒకటి ఉంది, అది కావాలి, నేను అర్థం చేసుకోవాలి, అసలు అది ఎక్కడుంది, నేను ఎందుకు వచ్చాను, నేను ఎందుకున్నాను, నేను ఎందుకు పోతున్నాను, నాకు ఎందుకు వస్తుంది, క్లారిటీ ఎందుకు లేదు, నాకు ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి, ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి అనేటువంటి విషయంగా ఒక 10 నిమిషాలు కూర్చొని ఆ నిశ్శబ్దమైన దాంట్లో ఆన్సర్లు నీకే వస్తాయి అనేటువంటి విషయం గ్రహించేటువంటి స్థితిలో మనం అవన్నీ నువ్వు దాటిపోయినావు కాబట్టి, అనగా నీకు ఈ గుహ్యమైనటువంటి శాస్త్రం నీకు అర్థమైంది. అంటే ఏంటి, జ్ఞానస్థితి నీకు అర్థమైంది. ఇక్కడ నీకు చేసేది ఏమీ లేదు, ఉన్నదంతా అదే అనేటువంటి విషయం నువ్వు గ్రహించావంటే నువ్వు ఏ టెన్షన్ పడకుండా ఉంటావు అనేటువంటి విషయంగా 15వ చాప్టర్ ముగించడం అయింది. ఇప్పుడు ఇక్కడ మనకు అర్థమైంది ఏంది, మన దగ్గర ఉన్నటువంటి పరికరం ఏంటి, మన మనస్సు. ఆ మనస్సే నేనే శరీరం అనుకుంటే మనస్సు, నేను మనస్సు కాదు, శరీరం కాదు, ఉన్నదంతా ఒకటే భగవతత్వ శక్తి అనుకుంటే ప్రత్యేగాత్మ అన్నాడు, ఈశ్వరతత్వం అన్నారు. ఇప్పుడు చెప్పింది ఏంటి, అల్టిమేట్గా జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, పరమాత్మ తత్వశక్తి అన్నీ ఒకటే. నేనే జీవి అనుకుంటే నువ్వు బలహీనుడు కాదు, కొద్దో గొప్ప నా దగ్గర భగవతత్వ జ్ఞానం ఉందని నాకు అర్థమవుతుంది, ఏది మంచో ఏది చెడు కదో నాకు దారి చూపించి నీ పని కోసం ఈ శరీరాన్ని ఉపయోగపెట్టుకో అనేటువంటి విషయం కనుక వస్తే కొంచెం జ్ఞాన స్థితికి వస్తావు, ప్రత్యేగాత్మవి, అదే ఈశ్వరతత్వం. ఇదంతా కూడా లేదు, ఉన్నదంతా నిరాకార శక్తే. నాకు నిరాకారతత్వానికి సరంత కూడా తేడా లేదు అంటే అదే బ్రాహ్మణు పరమాత్మ ఇదేంటి పురుషోత్తమ అన్నాడు. ఎప్పుడు వస్తుంది నీకు యోగం అంటే ఏంటి, కలయిక అని అర్థం. పురుషోత్తమ ప్రాప్తి యోగం అన్నాడు కదా, ఏంటి కలయిక, నేను అపరిపూర్ణమైనటువంటి జీవత్వాన్ని కాదు, నేను కూడా పరిపూర్ణమైనటువంటి పరమాత్మతత్వం నాకు అవగాహనకైంది, నాకు అర్థమైంది, నేను ఆ స్థితిలోనే ఉంటాను, ఆ స్థితిని పెట్టుకొని నా పనులన్నీ వ్యక్తం చేస్తాను. ఇక నాకు దుఃఖపడేవాడు ఎవడు ఇక్కడ భూమి మీద లేడు. దుఃఖం ఎందుకు, అనుభవం కోసం వచ్చాము, అనుభవంలో ఏమైనా నేర్చుకుంటే ముందుకెళ్తాము, అనుభవం అంతే తప్ప ఇక్కడ దుఃఖపడేవాడు ఎవడు లేడు అని అహంకారం పడేవాడు ఎవడు లేడు. ఉన్నదంతా ఆ భగవతత్వం అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి దాన్ని ఏం చేయాలి. ఇప్పుడు సాధన అంటారు కదా, సాధన చేసేది ఎక్కడ, నేనే జీవత్వం అనుకున్నప్పుడు నిన్ను కర్మ పట్టుకున్నది, ఆ కర్మలో నుంచి వదలాలంటే కొంచెం ఎక్స్పాండ్ అయ్యి ఇంకొక భగవతత్వం పని కనుక చేసుకుంటూ పోతే కొంచెం బుద్ధి విశాలం అవుతుంది అన్నాడు. అది గుహ్యం అన్నాడు. గుహ్యతరం అంటే ఏంటి, ఉపాసన. కనపడుతున్నదంతా భగవతత్వం అనేటువంటి భావన పెట్టుకున్నావు అంటే నీ మనసు ఒకే విషయం మీదకు వచ్చేస్తుంది. దాన్ని ఏమంటారు, దాన్ని ఉపాసన, దాన్ని భక్తి అంటారు. ఈ రెండు కూడా ఎందుకు, ఉన్నదంతా ఒకటే విషయం, అది ఎక్కడో లేదు, నీ దగ్గరే ఉన్నది. నువ్వు దేనికి ఈ భూమి మీద భౌతికంగా దుఃఖపడాల్సిన అవసరం లేదు. ప్రకృతి ఉన్నది, వస్తుంది, మారుకుంటుంది, వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించి ఆ జ్ఞానస్థితిలో ఉండి ఈ పనులు మన ద్వారా కండక్ట్ చేయడాన్ని అది అల్టిమేట్, అది జ్ఞానస్థితి అన్నాడు. ఉన్నదంతా ఏంటి, ఏకమేవ ద్వితీయ అన్నాడు. ఈ కనపడుతున్నవన్నీ కూడా ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలు కానిది ఉన్నదంతా భగవతత్వ శక్తి, అది మన దగ్గరే ఉన్నది. ఆ దృష్టిని పెట్టుకొని అసలు ప్రపంచానికి సంబంధించిన పిసరంత కూడా డిస్టర్బ్ లేకుండా, పిసరంత కూడా గర్వపడకుండా, పిసరంత కూడా అహంభావం పడకుండా, పిసరంత కూడా దుఃఖపడకుండా కనుక ఉండగలిగితే నువ్వే ఆ భగవతత్వ స్థితి. అంతకంటే ఇంకా ఏమీ లేదు. ఎక్కడికో పోవాలో ఏదో చెయ్యాలో లేదు. చెయ్యడం వచ్చిందంటే మళ్ళీ నేను, నా మనసు, నా పుణ్యం, నా పాపం వస్తుంది. ఏమీ చేసేది లేదు, అన్నీ జరిగిపోతున్నాయి. ప్రకృతిలో ఇప్పుడు వర్షం పడుతుంది, ఎవరు వర్షం పడుతున్నారు తెలియదు, అంతే కదా. మన కరోనా వచ్చింది, ఎందువల్ల వచ్చింది, ఎవరేం చేశారు, ఎవరిని రక్షించారు తెలియదు. అంటే ఏంటి, ఇప్పటికీ కూడా మన ఋషులు ఆ భగవతత్వంతో దగ్గరగా ఉండి వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రస్తుతంలో నువ్వు ఉండడమే పరమాత్మతత్వం. ప్రస్తుతంలో కనుక నువ్వు ఉన్నావంటే నీకు వచ్చినటువంటి ప్రతి ఆలోచన ఎక్కువ టెన్షన్ లేకుండా ప్రాసెస్ అయిపోతూ ఉంటుంది. అది అనుభవం. ఎప్పుడైతే నువ్వు ఆ అనుభవ స్థితిలో ఉంటావో నీ మనస్సు, నీ హృదయం ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటుంది. జరుగుతున్నదంతా ప్రకృతి నాటకం అనేటువంటిది చూస్తుంటావు. ఈ నాటకానికి సూత్రధారి అంటే ఏంటి, కూటస్థం, అధిష్టానం, అబ్సల్యూట్ భూమా అనేటువంటిది అయితే ఒకటి ఉన్నది. దాన్ని అయితే ఎవరు ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే దానికి నామం లేదు, రూపం లేదు, గుణం లేదు, ఆకారం లేదు, కదలిక లేదు, మెదలిక లేదు. కదిలేదంతా ఎవరు, మన మనసు ఆలోచనలతో కదులుతున్నది. మన ప్రాణం, మన శరీరం మన ప్రాణంతో కదులుతున్నది. ఎప్పుడైతే నేను అదే అని అనుకున్నప్పుడు అనవసరమైన ఆలోచనలు ఆగిపోతాయి, మన ఆగిపోతుంది, మన కాలం కూడా ఆగిపోతుంది. మనసు అంటే వేరేదేమీ కాదు, కాలం. ప్రాణం వస్తూనే కాలం మొదలైపోయింది. కాలం అంటే ఏంటి, మనసు మొదలైపోయింది. అందుకని ఈ మనసుని ఏం చేయాలి, భూతకాలం జరిగిపోయింది, మనం మార్చలేమో, మనకు తెలియదు. శరీరానికి జరిగిపోయింది. భవిష్యత్తు కాలం మాయాశక్తి ఎవరికి తెలియదు.
మన ఋషులు కూడా అప్పుడు జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది వీళ్ళు ఏమి పెద్దగా రాసి ఏమి చెప్పినట్టుగా ఎక్కడ లేదు, ఉన్నదంతా ప్రస్తుతమేనని ఆ మహా ఋషులు చెప్పారు. అందుకని మనం ఏం చేయాలి, ప్రస్తుతంలో వండర్ఫుల్గా ఆనందంగా హ్యాపీగా ఉండాలి, అంతే కదా. భవిష్యత్తు జరిగిపోయినవి జరుగుతుంటే దుఃఖం, జరగబోయేవి జరిగితే ఆలోచిస్తే భయం. ప్రస్తుతం ఏముంది, హాయిగా తింటున్నాం, హాయిగా మాట్లాడుకుంటున్నాం, ఉంటున్నాం. ఈ ప్రస్తుతంలో 24/7 నేనే ఆనంద స్వరూపుణ్ణి అనేటువంటి భావం పెట్టుకొని ఆనందాన్ని ఎక్స్పోజ్ చేసుకుంటూ ఉండడమే, దాన్నే జ్ఞానస్థితి అన్నాడు. ఆ జ్ఞానస్థితిలో కనుక ఉంటే భగవతత్వ స్థితికి, జీవస్థితికి, ఈశ్వర స్థితికి పెద్దగా తేడా ఏమీ లేదు, ఉన్నదంతా ఒకటే స్థితి, అది కూడా మన దగ్గరే ఉంది అని ఆ పరమాత్మ తత్వంలో 15th చాప్టర్ చెప్పడం జరిగింది. చూద్దాం రేపు 16వది దాని కంటిన్యూషను. నమస్తే.